శ్రీ గణేశాయ నమః. ఆహార పదార్థములను తినే అన్నమును ఎప్పుడూ నిందించకండి. ఒక పదార్థము మీకు నచ్చకపోతే తీసుకోకండి, కానీ తినే పదార్థమును తక్కువ చేయకండి, ద్వేషించకండి. భోజనము చేస్తూ ఒకరినొకరు ద్వేషించుకుంటూ నిందించుకుంటూ ఉన్నచో అట్టివారు శారీరక మానసిక రోగగ్రస్తులవుతారు. తరువాతి తరములో కూడా మూర్ఖులు, మొండివారు, వివేకహీనులు జన్మిస్తారు. మనువు దీనిని గురించి స్పష్టముగా చెప్పారు. తినే పదార్థమును ఎప్పుడూ కూడా పూజ్యభావముతో గౌరవించాలి. తినేటప్పుడు కూడా దానిపై పూజ్యభావమును వహించి ఉండాలి. నీకు అక్కర్లేనంత మాత్రము చేత అది చెడ్డ వస్తువు కాదు. నీకు కావాలా అక్కర్లేదా అనేది వేరే విషయము. అది నీవు పాటించుకొనుము. కానీ నీకు అక్కర్లేనంత మాత్రమున ప్రపంచంలో అది పనికిరాని వస్తువు అన్నంత కడ్డుగట్టిన అహంకారము పనికిరాదు. తినే పదార్థమును ఎప్పుడు పూజ్యభావముతో తయారు చేసుకోవాలి. వండుకునే దానినైతే పూజ్యభావముతో వండుకోవాలి. పంటలనైతే పూజ్యభావముతో పండించుకోవాలి. ఎరువులు మున్నగునవి వేసి పాడు చేసుకోకూడదు. అందువలననే మా చిన్నతనములో కూడా మల్ల విద్యా ప్రవీణులై అందుపారంగతులైన వారు ఆంజనేయుడు, భీముడు, వీరి సంప్రదాయమును ఆరాధించే మహానుభావులు గోధుమ రొట్టె తినాలంటే తమంతట తాముగా పిండి కలుపుకొని దానిని వాళ్ళే మర్దనము చేసుకుని రొట్టెలు చేసుకుని తినేవాళ్ళు. అదేమిటని అడిగినచో మేము పూజ్యభావముతో ఇందులో ఉన్న బలస్వరూపుడును ఆహారస్వరూపుడును అయిన పరబ్రహ్మమును ఉపాసించుచున్నాము అని చెప్పేవారిని చాలామంది పెద్దలు చెప్పటం మనం వినే ఉంటాము. అవే గోధుమ రొట్టెలు ఇంకొకరు తయారు చేసి ఇచ్చినచో వీళ్ళు తినేవారు కారు. ఎందుకనగా ఆ తయారు చేసిన వారు తిట్టుకుంటూనో కొట్టుకుంటూనో తయారు చేశారనుకోండి, తిన్నవారికి తెల్లవార్లు నిద్రపట్టదు. పూర్వము మనుష్యులు భౌతికముగాను మానసికముగాను అంత సున్నితముగా అద్దము వలె ఉండేవారు. ఇప్పటి వారి వలె తెల్లారి లేస్తే ఏది పడితే అది తిని ఏదో ఒకటి లోనికి దిగుమతి అయి కడుపు నిండా ఉంటే ఆ తేడా శరీరం మీద కనిపించదు. అద్దము స్వచ్ఛముగా ఉంటే ఏమాత్రము మచ్చ ఉన్నా కనిపిస్తుంది కదా. ఇతరులు ఒకరినొకరు అసహ్యించుకుంటూ ఒకరినొకరు తిట్టుకుంటూ చాడీలు చెప్పుకుంటూ ఫలానావాడు అలాంటివాడు ఇలాంటివాడు అనుకుంటూ భోజనము చేయవద్దు. అట్టి విషాన్నము తినుట కన్నా మంచినీళ్లు త్రాగి ఉపవసించుట మంచిదని ఆయుర్వేద శాస్త్రము చెబుతుంది. పూజ్యభావముతో తయారు చేసుకుని భగవత్ సమర్పణముగా నైవేద్యము పెట్టి పూజ్య గౌరవ భావముతో భర్తకు పిల్లలకు పెట్టి తాను తినిన ఆహారము బలము ఊర్జము రెండూ ఇస్తుంది. పూజ్యభావముతో విస్తట్లో పెట్టి దానిని పరమేశ్వర స్వరూపమున దేవాలయములో ప్రతిష్ఠించినట్లుగా ఆదరముతో స్వీకరించి భోజనము చేసినచో పూజింపబడిన ఆహారము బలము ఊర్జమును ఇస్తుంది. ఏదో మన పొట్ట కోసమని అనుకుంటూ కాకిపిండము వలె ఏదో ఒక సమయమునకు ముఖమును కడుక్కున్నా లేకపోయినా స్నానము చేసినా లేకపోయినా నానా అడ్డమైన బట్టలతో ఎడమచేయి కుడిచేయి తేడా లేకుండా ఇంత ఉడికించుకొని పొట్టకు వేసుకునే జన్మ జంతు జన్మ వంటిది. తిట్టుకుంటూ భోజనము చేసినచో బలము ఊర్జము నశిస్తాయి. భోజనము చేస్తే రావలసిన బలము శరీరము నుండి బయటకు వెళ్ళిపోతుంది. శరీరమునకు హాని జరుగుతుంది. ఇది శాస్త్రములో చెప్పబడిన విషయము. అన్నమును నిందించవద్దు, ఎన్నడూ తిట్టవద్దనే కాదు, అగౌరవముగా తయారు చేయవద్దు, తయారు చేసి వడ్డించిన దానిని అగౌరవముగా తిరస్కరించవద్దు, దానిలో కాలు పెట్టుట చేయి పెట్టుట వంటి అసహ్యములైన పనులు చేయవద్దు అని రుచులు మనకు ఉపదేశిస్తున్నారు. తినదలుచుకున్నప్పుడు శ్రద్ధగా శుభ్రముగా తినాలి, లేదా వడ్డించవద్దని చెప్పాలి. ఇది పద్ధతి. అమెరికాలోనూ ఇంగ్లాండులోనూ బడులలో పిల్లలు పుస్తకాల మీద వ్రాసుకుంటూ చదువుకుంటూ ఆ తరువాత విరామ సమయమునందు ఆ పుస్తకాలు కాలు క్రింద వేసి వాటి మీద కాళ్ళు పెడుతుంటారు. ఇది అనాగరిక జాతికి తప్పులేదు. కానీ సంప్రదాయము తెలిసిన భారతీయునికి పుస్తకము మీద కాలు పెట్టినచో గుండె మీద కాలు పెట్టినట్లు లేదా తల మీద కాలు పెట్టినట్లు ప్రాణము విలవిలలాడుతుంది. కానీ అది తెలియనివాడు దీనిని మూఢ విశ్వాసమని నిర్లక్ష్యము చేస్తాడు. ఇట్టి మూర్ఖులకు సూక్ష్మములైన శాస్త్రీయ వాస్తవములన్నీ మూఢ విశ్వాసముల వలె అనిపిస్తాయి. అంతేకాక పాశ్చాత్యులు మనకంటే కొంచెము తెల్లగా నుందురు కదా, కనుక మనకు వారన్నచో ప్రీతి. మన జాతి లక్షణములలో అది ఒకటి. తెల్లజాతి వారు ఏది పాటిస్తారో దానిని అనుసరించుట భారతీయుల బానిస లక్షణము. అమెరికాలో అందరూ పుస్తకములు కాళ్ళ క్రింద వేసి తొక్కుతారు. విద్య అనగా సరస్వతి అనే సంప్రదాయము తెలియాలంటే భారతీయ సంప్రదాయంలో అయినా పుట్టాలి.
ప్రాచీన గ్రీకు సంప్రదాయంలో అయినా, ప్రాచీన ఈజిప్ట్ సంప్రదాయంలో అయినా, ప్రాచీన చాల్డియా సంప్రదాయంలో అయినా పుట్టి ఉండాలి. ఆ సంప్రదాయములు నశించిపోయాయి. ఒక్క భారతీయ సంప్రదాయమే ఇంకా కొద్దిగా మినుకుమినుకుమని బ్రతికి ఉన్నది. ఇక్కడ అన్నమును నిందించవద్దని సంప్రదాయమును బట్టి చెప్పబడింది. అన్నమును నిందింపవద్దు. ఇది ఆజన్మాంతము వ్రతముగా తీసుకోవలసినది. సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.